లైవ్ చూద్దాం. ఈరోజు 2047 లో ఏదైతే 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటామో ఆ రోజు వరకు ఈ దేశంలో పేదరికం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు చేరుతను అందించి దారిద్ర్య రేఖ నుంచి దివ నుంచి పైకి తీసుకురావాల్సినటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పనిచేస్తాం. ఈరోజు 75 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, 75 సంవత్సరాలైంది మనకు రాజ్యాంగ రూపకల్పన చేసి. కానీ ఈ దేశం ఎప్పుడు అభివృద్ధి జరగాలో, ఈ దేశంలో పేదరికం ఎప్పుడు పోవాలో, ఈ దేశంలో మౌలిక వసతులు ఏ రకంగా కల్పించాలో, ఈ దేశంలో మరి గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏ రకంగా మెరుగుపరచాలో ఏ పార్టీ కూడా ఆలోచన చేయలేదు. కానీ ఒక నరేంద్ర మోడీ గారే ఈరోజు ఒక లక్ష్యంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో 2047 లోపల ఈ దేశం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి, ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి, ఈ దేశంలో మౌలిక వసతులు కల్పించాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తల ఎత్తుకొని గౌరవంగా నిలబడాలి, దోపిడీ లేనటువంటి వ్యవస్థ రావాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు 2047 లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా, ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక వికసిత్ భారత్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి కార్యకర్తలు అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ లక్ష్యాల సాధన కోసం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ, మనం ఇక్కడి నుంచి మనం అందరం ఇప్పుడు ట్యాంక్ బండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి అర్పించడం కోసం అక్కడికి వెళ్తాము. కాబట్టి అందరం కూడా అక్కడికి రావాలి. మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి